హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం తరువాత తనకు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయంటూ నటి యాంకర్ శ్యామల ఆరోపించారు. టీడీపీ జనసేన కార్యకర్తల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, దయచేసి ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు శ్యామల. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున యాంకర్ శ్యామల ప్రచారం చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు శ్యామల. వంగ గీతకు మద్దతుగా క్యాంపెయిన్ కూడా చేశారు. పవన్ మీద విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో గుప్పించారు. అయితే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. దీంతో ఎన్నికల ఫలితాలపై శ్యామల ఇప్పుడు స్పందించారు. ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నికల క్షేత్రంలో ప్రజల తీర్పే అంతిమమని, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే కూటమి విజయం తరువాత తనకి ఎన్నో బెదిరింపులు వస్తున్నాయని కూడా శ్యామల ఆరోపించారు. వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, వైసీపీ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు. ఓడిపోయాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచినప్పుడు ఏనాడు విజయ గర్వంతో విర్రవేగలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. అలాగే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకొని మీ అందరి మద్దతుతో గెలుస్తారు. మనం అందరం ఆయన వెంట నడిస్తే మంచి ప్రభుత్వంగా ఏర్పాటవుతాం. ఎప్పటికీ జగన్ అన్నతోనే ఉంటా. ఈ 5 ఏళ్లు ఏపీకి మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్ అని యాంకర్ శ్యామల చెప్పుకొచ్చారు. బెదిరిస్తూ చాలా కాల్స్ వస్తున్నాయి. ఒక రకంగా భయమేస్తుంది కూడా. మీకొకటి నచ్చుతుంది, నాకొకటి నచ్చుతుంది. అలా అని మీకు నచ్చంది నాకు నచ్చింది అని నేను బ్రతకడానికి వీల్లేదంటే చాలా అన్యాయం. దయచేసి ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.